ఇది యాక్చువల్గా రేల చెట్టు అని మీకు చూపిస్తాం. కాయలు పెద్ద పెద్ద కాయలు ఉంటాయి, చాలా వీడియోలు చూసాం. రేల చెట్టు ఇది, రేల చెక్క. ఈ రేల చెక్క రాగి చెంబులో నీళ్ళు వేసి ఇలా ఎండిపోయిన చెక్క చిన్న మాత్రం ముక్క అందులో పడేది. ఆ నీళ్ళు పొద్దునకి కొంచెం పింక్ కలర్ మారుతాయి అన్నమాట. ఆ వాటర్తో పొద్దున్నే మొహం కడుక్కోవాలి. సూర్యోదయం కన్నా ముందే మొహం కడుక్కోవాలి. రోజుని కడుక్కుంటే మొహం కాంతివంతంగా ఉంటుంది, ముసలితనం కనపడదు అనమాట, ముడతలు కనిపించమాట. అంటే రోజుకో మొక్క ఎక్కలేదండి. ఒక మొక్క మీరు ఒక 20 days వాడుకోవచ్చు. ఈ పీస్ రోజు వాటర్లో వేయడం, పొద్దున్న తీసేయడం, ఆ వాటర్తో కడిగేసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం ఎండిపోద్ది కదా, మళ్ళీ నైట్ వాటర్లో వేసేయడం, అలాగా ఒక 40 days చేశారనుకోండి. ఈ కొంచెం అంటే మంగు ఇప్పుడు చాలామందికి పెద్ద ప్రాబ్లం, మంగు మచ్చలు. అంటే చాలా కారణాలు. అంటే యుట్రస్ రిమూవ్ చేసే వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి, ఆపరేషన్స్ వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మంగు మచ్చలు వస్తాయి. అంటే బెంగ, భయం ఇలాంటి వాటి వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి. మంగు మచ్చలు అంత ఆషామాషిగా పోవు. అదేంటంటే మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అలా దానికి ఇది బాగా ఈ రేల చెక్క బాగా పనిచేస్తుంది, వాడుకోవచ్చు. అలాగే రేల ఆకు పచ్చడి, లేత చిగుళ్ళు ఉంటాయి. లేత చిగుళ్ళు మీరు గోంగూర పచ్చడి చేస్తారు కదా, గోంగూర పచ్చడి అంతే, సేమ్ పాలు, గోంగూర బదులు ఆకేస్తారు అంతే. అయితే కొంచెం చింతపండు వేయాలి దీనికి, ఇందులో పులుపు ఉండదు కాబట్టి. వేసుకుని ఆ పచ్చడి తిన్నారనుకోండి, లివరు కాలేయ సమస్యలు పోతాయి. 2 రక్తశుద్ధి జరుగుతుంది. రక్తశుద్ధి జరిగి ఈ స్కిన్ కాంతివంతంగా ఉంటుంది అనుకోండి, ఈ మచ్చలు అవి పోతాయి. అలాగే చుండ్రు ఉందనుకోండి, చుండ్రు ఈ రేల లేతాకులు ఓ 4, మెంతులు ఒక అర చెంచా, ఒక అరకప్ పెరుగు. ఈ రేలాకులు మెంతులు మెత్తగా నూరేసి రాత్రి పెరుగులో వేసేయాలన్నమాట. వేస్తే పొద్దునకి బాగా పులిసిపోయి ఉంటుంది. అది బాగా పట్టించేసి ఒక 10 నిమిషాలు, ఎక్కువసేపు ఉండకూడదు, పట్టించేసి 10 నిమిషాలు ఆగి స్నానం చేసేయడం. అలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు శాశ్వతంగా పోద్ది అనమాట. అలా అంటే సోరియాసిస్ మళ్ళీ తగ్గుద్ది, కానీ అది పూర్తిగా ఓన్లీ చుండ్రు అయితే పోద్ది పూర్తిగా. మళ్ళీ సోరియాసిస్ కొంచెం దురద తగ్గుద్ది, దానికి వేరే మందు. చుండుకి మాత్రం అద్భుతమైన మందు ఇది. అదే కదా ఇది కూడా ఇంకా లావు కదా, ఇంకా ఇంత లావు ఉంటాయి. ఈ మాత్రం లావు దాంట్లోంచి బాగా చితగొట్టి వాటర్లో వేసేసి ఇలా వాటర్లో గిలకొట్టేస్తే ఇందులోంచి ఆ పొడులు నాటితే కిందకి వెళ్ళిపోద్దండి. తిప్పసొత్తు అంటారు అనమాట, కిందకి వెళ్ళిపోద్ది వాటర్లోకి. పైదంతా పారబోసి ఆ కింద ఎండబెట్టేస్తే పిచ్చిలా వస్తాయి. అది చిటికెడు మజ్జిగ వేసి తాగారనుకోండి, మధుమేహం తగ్గుద్ది అనమాట. తిప్పసొత్తు 2 వారానికి ఒకసారి కానీ తీసుకుంటే ఇంకెప్పటికీ ఫీవర్స్ రావు, మలేరియా ఫీవర్స్ రావు, అంటే ఏ ఫీవర్లో జ్వరాలు రావు. తిప్పసొత్తు కరెక్ట్గా ఇలా చేసుకున్నది, బయట మనం చెప్పలేం, కానీ ఎలా ఉంటుందో ఇలా మనం చేసుకుని కానీ వాడితే ఆ తిప్పసొత్తు చిటికెడు వారానికి ఒకసారి తాగితే ఈ జ్వరాలు రావు అనమాట. ఏ రకమైన జ్వరాలు రావు. జ్వరాలు ఉన్నప్పుడు కూడా ఓ 2-3 వారాలు తాగితే జ్వరం తగ్గిపోద్ది, నీరసం తగ్గిపోద్ది, మళ్ళీ జ్వరం రాదు లైఫ్లో. అంటే చాలామంది మనం మామూలుగా డయాబెటిక్ అంటే మధుమేహానికి తిప్పతీగ వాడతారు. ఉట్టి తిప్పతీగ వాడారని కొనాలి తెలుసా, కొనాలకి తల తిప్పి వచ్చేస్తుంది, తల విసిరేస్తారనమాట. తిప్పతీగ అచ్చంగా తాకూడదు, దాని సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ ఇలా బుర్ర తిరిగిపోద్ది అనమాట. అందుకు ఉసిరి కలిపి వాడుకోవాలి. తిప్పతీగకి సమంగా ఉసిరి, ఇది 50 గ్రాములు అయితే ఉసిరి పొడి 50 గ్రాములు, అలాగే పచ్చిది 50 గ్రాములు అయితే ఒక 50 గ్రాములు ఉసిరి, 2 కలిపి కషాయం ఏం తాగినా. తిప్పతీగ ఆకులు తాగుతున్నారు అందరూ చాలామంది. ఇప్పుడు ఆకులు కషాయాలు బాగా అలవాటైపోయినాయి. సరే, ఆ కషాయాలు తాగే వాళ్ళకి ఏంటంటే ఉట్టి తిప్పతీగ కషాయం తాగే బదులు అలా తాగకుండా కొంచెం ఉసిరి పొడి వేసి తాగారనుకోండి, దాని సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, ఇంకా బాగా పని చేస్తారు బీపీల మీద వాటి మీద. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. నాకు 2002లో హార్ట్ కంప్లైంట్ వచ్చింది. ఆ హార్ట్ కంప్లైంట్ గురించి
మా పాలకొల్లో నూలై హాస్పిటల్ అని చెప్పేసి కొత్తగా పెట్టారు. అందులో చూపితే హార్ట్ కంప్లైంట్ అని చెప్పారు. మాకు నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, రిటైర్డ్ ఎంప్లాయీని. నేను హార్ట్ కంప్లైంట్ ఆపరేషన్ చేయించుకుందాం కదని చెప్పేసి అనుకునే టైంలో రఘువరం డాక్టర్ గారు నేను యూట్యూబ్లో చూసి సార్ దగ్గర రావడం జరిగింది. వారం మందుల ద్వారాగా నాకు హార్ట్ కంప్లైంట్ తగ్గింది. తర్వాత బాడీలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా చాలా కవర్ అయినాయి. నేను ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాలుగా వారం మందులు వాడుతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను వాడటమే కాకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది లాంగ్ డిసీజన్తో బాధపడుతున్నటువంటి అందరూ డాక్టర్ గారి సలహా మేరకు ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ గారు చూపిస్తూ డాక్టర్ గారి ద్వారా వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం చేకూరేలా పని చేస్తూ వారి స్టాఫ్తో కానీ డాక్టర్ గారితో కానీ ఎంతో సన్నిహిత సంబంధంగా ఉంటూ ఇక్కడికి ఎవరు వచ్చినా డాక్టర్ గారి గురించి మంచి సలహాలు చెప్తూ డాక్టర్ గారు వైద్యం గురించి డాక్టర్ గారు చేసే విధానం గురించి చెప్తూ మందులు వాడుతున్నాం. ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా ఇంచుమించుగా ఒక 1000 మంది వరకు తీసుకొచ్చి ఉంటాను. అందరూ కేవలం ఆరోగ్యంతో అయ్యారు. ఇంకా వస్తున్నారు వారు. వచ్చినటువంటి వారందరూ కూడా మంచి ఆరోగ్యం చేకూరాలని మనందరం కూడా ఆరోగ్యవంతులుగా డాక్టర్ గారు మన ద్వారా ఉండాలని కోరుకుంటున్నాం.